వంశీ గారు, ఓటు ఎవరికి వేటు ఎవరికి, ట్రెండ్ సెట్టర్ ఎవరు? మొత్తానికి ఇద్దరు, ఇటు రేవంత్ రెడ్డి గారు ఏమన్నా బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీని తాట తీసే పనిలో ఉన్నారు. మరోవైపు కేసీఆర్ గారు ఏమన్నా కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని తాట తీసే పనిలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఏమన్నా ఇందాక మోదీ గారు ఇటు కాంగ్రెస్ పార్టీని ఇటు బీఆర్ఎస్ పార్టీని తాట తీసే పనిలో ఉన్నారు. రాజకీయంగా ఓటు అనేటువంటి ఆయుధం కోసం, ఆ ఓటు అనేటువంటి ఆయుధాన్ని వాళ్ళకు అనుకూలంగా వేయించుకోవటం కోసం రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి సర్కస్ లాంటి ఎక్సర్సైజ్. సరే, దీంట్లో ప్రజలు ఫైనల్గా ఎవరు ఏంటి అనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు అంతిమంగా న్యాయ నిర్ణేతలు. మరి ప్రజలు వేసేటువంటి తీర్పు వచ్చే నెల 4వ తారీఖు తేలిపోతుంది. రేపు 13వ తారీఖు నొక్కేస్తారు. 4వ తారీఖు రిజల్ట్ వస్తుంది. అప్పటి వరకు వేచి ఉండాల్సిందే. సరే, ఏదన్నా కానీ ఏ పార్టీ గెలుచుకున్నా కానీ దాని పర్యవసానాలు భవిష్యత్తులో, అంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు మీద కావచ్చు, బీజేపీ పార్టీ యొక్క వేగం మీద కావచ్చు ఆధారపడి ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ 10 స్థానాలు ఇస్తే వారు వేగంగా పనిచేయగలుగుతారు. బీఆర్ఎస్ పార్టీకి కనుక 2 లేదా 4 స్థానాలు ఇవ్వగలిగితే బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు యాక్టివ్గా పాలిటిక్స్ చేయగలుగుతారు. అలా కాకుండా బీఆర్ఎస్ పార్టీకి ఏమి ఇవ్వకపోతే వాళ్ళ పని గప్చిప్పు. బీజేపీ పార్టీకి కనుక 5 నుంచి 6 స్థానాలు ఇస్తే వాళ్ళు వర్క్ చేయగలుగుతారు. అలాగే వాళ్ళకి 8 నుంచి 10 స్థానాలు ఇస్తే వాళ్ళు యాక్టివ్గా పనిచేయగలుగుతారు. కాంగ్రెస్ పార్టీకి 10 కాకుండా 5 స్థానాలు ఇస్తే వాళ్ళు దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని ప్రజలు నిర్ణయించేటువంటి పరిస్థితికి వచ్చేసారు.